హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. ఇక షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ క్రిస్మస్ కోసం ఇల్లు కొద్దిగా డీప్ క్లీన్ చేసుకోవాలనిందండి. ఇంకా తను ఒక్కతే ఎక్కడ చేసుకుంటుంది అన్నట్టు నేను ఉన్నన్ని రోజులైతే ఇలా చిన్న చిన్న పనులు అయితే చేశాను. ఇంకా మా మమ్మీ పైకి ఎక్కలేదు కదా అని ఆ షోకేస్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. డైనింగ్ హాల్ షోకేస్ మొత్తము. ఆ షోకేస్ మొత్తం క్లీన్ చేసేసరికి చూసారా ఎన్ని బొమ్మలు బయటపడ్డాయో. మా ఇద్దరు పిల్లల్ని ఆపడానికి లేదండి, నచ్చిన బొమ్మతో ఆడుతున్నారనమాట. ఈ ఈ డిజైన్లో మీరు షోకేస్ బొమ్మలు మీకు గుర్తున్నాయా అండి? నేను చిన్నప్పుడు ఎప్పుడో కొనిందనమాట. మా మమ్మీ ఇప్పటికీ అలా భద్రంగా అట్టి పెట్టుకుంది. వాటి మధ్యలో కూర్చొని మా మునగాడు అయితే భలే ఆడుతున్నాడు. నేను చెప్పాను పాతవన్నీ పడేసేమ్మ కొత్తవి తెచ్చుకుందామంటే అస్సలు వినదు. బాగున్నాయి కదా ఉండనివ్వు అంటది అనమాట. ఇంకా సరే శనగపిండి ఉండిపోయింది కదా తీసుకెళ్ళడానికి మైసూర్ పాకులు చేయమంటే మా నాన్న అయితే ఇదిగోండి ఇలా మైసూర్ పాకులు చేసేసాడు. అది నేతి మైసూర్ పాకులు చేశాడనమాట. కాస్త ఎక్కువే చేయించుకున్నాను. ఇంకా ఈ ఊరు వెళ్తున్నాను కదా, రాజ్కోట్కి వెళ్తే ఇంటి పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఉంటుందని చెప్పి కాస్త ఎక్కువే చేయించాను. పిల్లలు అయితే అంతగా ఎక్కువ ఇష్టంగా తినరు స్వీట్స్. ఇంకా ఇంట్లో వాళ్ళ వరకు తీసుకున్నాను అనమాట నేను. ఇంకా మరుసటి రోజు అయితే పిల్లల కోసం స్నాక్స్, ట్రైన్లో ఏవో ఒక స్నాక్స్ ఉండాలంటారండి. టోటల్ 28 hours జర్నీ కదా, అందుకనేసి పిల్లలకి అయితే స్నాక్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. పిల్లలు దోశలు అంటే చాలా ఇష్టంగా తింటారండి. అందుకు దోశలకి అయితే నానబెట్టమని చెప్పాను మా మమ్మీకి. అందుకు మా మమ్మీ దోశలకి అయితే నానబెట్టింది. ఇక్కడ రాజ్కోట్లో అయితే చచ్చినట్టు నేను మిక్సీకి వేసుకోవాల్సిందే అండి. వెట్ గ్రైండర్ కొనుక్కోవచ్చు కదా అంటారు. మా నలుగురికి అంత గ్రైండర్ అవసరమా అన్నట్టు నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. ఇక్కడైతే మన సైడ్ అయితే ఇలా మిషన్స్ ఉంటాయి. మిషన్స్లో ఒక 10 రూపీస్ 20 రూపీస్ వేస్తే వేసిస్తారు. నేను గ్రైండర్లో చూసాను కానీ ఈ మిషన్ అయితే ఫస్ట్ టైం అండి చూడడము. బియ్యము ఇలా వేస్తేనే కింద మొత్తం పిండి వచ్చేసింది అనమాట. ఇంకొకసారి అలా 2 times వేసేసరికి పిండి మట్టుకు చాలా మెత్తగా వచ్చేసింది. రాతితో రుబ్బితేనే దోశలు ఉబ్బుతాయి అంటారు కానీ ఈ మిషన్లో కూడా బాగానే వచ్చాయి. ఈ మిషన్ ఏమో మసాలాల మిషన్ అంట అండి. ధనియాల పొడి, కొబ్బరి పొడి ఇవి వాటిది. అబ్బాయిందా ఏడైంది మా అబ్బో ఎట్లా పడినావు నాన్న? పైన ఏమొచ్చింది చెప్పు చెప్పు, ఏమైంది చెప్పు. రెయిన్ వచ్చిందా? రెయిన్ వచ్చినప్పుడు ఆగని చెప్పినావా నువ్వు? మా పిల్లలు పిచ్చి పిచ్చి ఆటలు ఆడతారండి. ఒక్క ఆట కాదు, ఇంట్లో కాలు నిలవదంటే నిలవదు అసలు. ఇంకా బయటనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే బయట వర్షమైనా పడుతూ ఉండాలా, లేదా అది నైట్ టైం అయినా ఉండాలన్నమాట. ఇంకా అదే కింద పడి కాలు దొరికిపోయిందంట. అది రెయిన్ అనేసి పాట పాడుతుంటే కింద పడిందండి. బాగా కాలు దొక్కపోయింది. అప్పుడే దొక్కపోయింది కాబట్టి అంతగా కనిపించట్లేదు. ఇంకా రేపే అనమాట మాకు రిటర్న్ జర్నీ కూడా. ఇంకా వాళ్ళ డాడీ చూస్తే కంపల్సరీ అడుగుతాడు అన్నట్టు భయం వేసింది నాకైతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు 1:10 కండి ఆఫ్టర్నూన్ ట్రైన్. ఇంకా పొద్దున్నే లెగిసి మేమైతే ట్రైన్లో కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పిల్లలు ఉండే పని కదా, ఎప్పుడు ఆకలి అంటారో తెలియదు అని చెప్పి. మాకు అహ్మదాబాద్ వరకు ఫుడ్ దొరుకుతుంది కానీ అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్కి 4 hours జర్నీ అండి, 4 to 5 hours. ఆ పీరియడ్లో అయితే అసలు ఏమీ దొరకదు. మీకు కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకదు అనమాట. కాబట్టి అన్ని ముందుగానే పెట్టుకొని ఉండడం మంచిదని చెప్పి నేనైతే దాదాపు అన్ని పిల్లలకి కావాల్సినవి ఎక్స్ట్రా కూడా ప్యాక్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా పొద్దున్నే హడావిడిలో ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయామన్నమాట. మా మమ్మీ ఆ హడావిడిలో పప్పు కూడా మార్చేసింది. మా మమ్మీ అంటూనే ఉంది ఇది వీడియో పెట్టగాని, నేనైతే సింపుల్గా ఉండని ఏమవుతుంది అన్నట్టు పెట్టాను అనమాట. అదిగోండి ఆ బ్యాగ్లో మా జ్యోతమ్మ బుక్స్ అన్నీ తీసుకొచ్చుకునింది అనమాట. 2 weeks స్కూల్ మిస్ అవుతుంది కదా, కాబట్టి అప్పుడప్పుడు చదివించడానికి ఉంటుందని అన్ని బుక్స్ ఉన్న బ్యాగు తను వేసుకొని తను తిరగాలంటుంది అనమాట. మేమైతే 12:30కే వచ్చేసామండి ట్రైన్కి. ఎందుకంటే మొన్న మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ట్రైన్ రైట్ టైం 1:10 అయితే అది 12:40కే వచ్చేసిందండి. మా హస్బెండ్ అయితే ఒక్కడే కాబట్టి హడావిడిగా వచ్చి ఎక్కేశాడు, కానీ ట్రైన్ అయితే కదలలేదంట. ఇంకా పిల్లలతో హడావిడి ఎందుకు అని చెప్పి మేమైతే ముందుగానే వచ్చేసామన్నమాట. వాడికి కాస్త చిన్నగా మాటలు అయితే వస్తున్నాయండి. ఆ మాట ఈ మాట చెప్తున్నాడు అనమాట. అస్సలు అంటే వాడు అల్లరి భరించలేకపోతున్నానండి. రాను పెద్దగా కూడా మా జోవితమ్మ అల్లరి చేసింది కానీ మరి ఇంతగానం అల్లరి చేయలేదు. మా మూన్గాడైతే చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట. ఆ ప్లాట్ఫామ్లో చెప్పులు తీసి చేత పట్టుకొని తిరుగుతున్నాడండి. ఎవరు ఎంతగానం చెప్పినా కూడా వినట్లేదు. గాడు విసిగిచ్చేది అంతా ఇంత కాదండి. ఇక్కడి వరకు అయితే ఇదిగోండి ఇలా సతాయిచ్చాడు. ఇక్కడ ట్రైన్లో నాకు చూపించాడు చూడండి చుక్కలు. ఒక్క చోట కూర్చోడండి. మా జ్యోతమ్మకి ఎవరో ఒకటి ఫ్రెండ్ అయితే అయిపోతాడు ట్రైన్లో, కాబట్టి వాళ్ళతో బిజీగా ఉండిపోతాను. కానీ మా మూన్గాడు ఆ డోర్ నుంచి ఈ డోర్ వరకు ఒక్కటే తిరుగుతాడండి. ట్రైన్లో వాటర్ బాటిల్స్ వాళ్ళు, స్నాక్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఎవరెక్కడ చంకన పెట్టుకొని పోతారా అని నా భయం అంతా ఇంత కాదండి. ఒక్క చోట ఉండడు. అది కాక సెకండ్ ఏసీ కదా, కటన్స్ వేసేసుకుని ఉంటారు కదా,
ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాడు. ఏ కటన్లో ఎవరిని తీసి అడుగుతాము, అదొకటి మరి ఇష్యూ అవుతుందని చెప్పి అసలు ఒక్క చోట ఉండడండి. మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాము, ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుందని అనౌన్స్మెంట్ అయింది. ఇంకా లగేజ్ తీసుకొని మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. ట్రైన్ కూతేస్తూ వస్తుందండి, ఆ కూతకు కూడా కనీసం వాడి జంకని కూడా జంకట్లేదండి. భయపడతాడేమో అనుకున్నా కానీ అస్సలు భయపడలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.